హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు మానవ మృగం. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరు అడవికి దగ్గరగా ఉంది. ఆ ఊళ్ళో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె పేరు మీనా. తను చాలా తెలివిగలది. కొందరు అబ్బాయిలు మీనాను ఇష్టపడుతుండేవారు. కానీ మీనాకు ఎవరూ నచ్చట్లేదు. అజయుడనే ఒక అబ్బాయి ప్రతిరోజు అడవిలోంచి రకరకాల పళ్ళు తెచ్చి ఊళ్ళో ఉన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ పంచిపెడుతూ ఉండేవాడు. అందరితో బాగా కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుంటాడు. అలా కొన్ని రోజులకి అజయుడు మీనాని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటానని మీనా వాళ్ళ పెద్దవాళ్లతో చెప్తాడు. మీనా కూడా అందరూ మంచివాడు అనడంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఊరి జనం కూడా మీనా చాలా అదృష్టవంతురాలు, అజయుడు తనని మహారాణిలా చూసుకుంటాడు అనుకుంటూ ఉంటారు. కానీ మీనాకి మాత్రం అజయుడి మాటల్లో, నడవడికలో ఎందుకో ఎక్కడో లోటు కనబడుతుంది. ఒకరోజు అజయుడు కూడా అతనికి తెలియకుండా అడవికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర దాక్కుంటుంది. అప్పుడు అజయ్ ఒక్కసారిగా మనిషి రూపం నుండి సింహంలా మారిపోతాడు. సింహం కూడా విచిత్రంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న మీనాకు అయోమయంగా ఉంటుంది. కొద్దిసేపటికి తేరుకుని ఈ మానవ మృగం నుండి ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటూ చెట్టు చాటు నుండి జరిగిందంతా చూస్తుంది. అజయుడు సింహంలా మారి అన్ని జంతువుల్ని పిలిచి ఎప్పటిలాగానే 4 దిక్కులకి వెళ్ళి అన్ని రకాల పళ్ళు తీసుకురండని ఆజ్ఞ వేస్తాడు. జంతువులన్నీ అలాగే చేస్తాం గాని ఎప్పటికైనా నిజం బయటపడుతుంది, అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాయి. మీనా చాలా అందంగా ఉంటుంది, కానీ దానికి కొంచెం పొగరు కూడా. అందుకే 4 రోజులు సరదాగా గడిపి తరువాత దాన్ని చంపి తినేస్తాను అని చెప్తాడు అజయ్. ఆ మాటలకి మీనా ఏడుస్తూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ నాన్నకి, బాబాయికి చెప్తుంది. మీనా వాళ్ళ బాబాయ్ చాలా బలవంతుడు. ఇద్దరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. ముందుగా మీనా వాళ్ళ బాబాయి మెడ మీద మీనా వాళ్ళ నాన్న కూర్చుంటాడు. తరువాత మీనా వాళ్ళ నాన్న మెడ మీద మీనా కూర్చుంటుంది. ఒక నల్ల దుప్పటి పైనుండి కప్పుకున్నారు. చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. నెమ్మదిగా అజయుడి దగ్గరికి వెళ్ళి భయంకరమైన గొంతుతో ఇలా అన్నారు. ఏయ్, నువ్వు అడవి జంతువుల్ని రకరకాల పళ్ళు తెమ్మని ఇంకా ఎన్నో విధాలుగా హింసిస్తున్నావు. అమాయకురాలైన అమ్మాయిని మోసం చేస్తున్నావు. అందుకని నిన్ను చంపి తినటానికి వచ్చాను. నాకు నీకన్నా ఎక్కువగా మాయలు వచ్చు అంటూ అజయుడి మీదకి వెళ్తూ ఉంటారు. అజయుడు ఆ రూపానికి, ఆ మాటలకి భయపడుతూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ, ఇది నిజంగానే నన్ను చంపి తినేసేలాగా ఉంది. ఎంత భయంకరమైన జంతువుని నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ ఏనుగు కోసం గిరిజనులు తీసిన గోతిలో పడిపోయాడు. చుట్టూ ఎండుముళ్ళ కంపలు ఉండటంతో కొంచెం మంట పెట్టి మీనా వాళ్ళ బాబాయి చంపేస్తారు. అజయుడు చనిపోయేటప్పుడు మీనా నిజస్వరూపం చూస్తాడు. మనుషుల తెలివి అంటే మరీ ఇంతలా ఉంటుందా అనుకుంటూ చనిపోయాడు. సో ఫ్రెండ్స్, దీనిలో నీతి ఏమిటో చూద్దామా? ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అయినా సరే కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తే క్రూరమైన మనుషుల నుండి, జంతువుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.